జాగ్రత్త చూసినాడు. సామాన్ లావులు బెటరా. ఇదేనమ్మా. ఎక్కడ తెచ్చాడు నాయుడు గారు? రేవు దగ్గర కూడా వచ్చి చావలేదు. ఎక్కడ తెచ్చినట్టు రే నాయుడు? నాయుడు అయ్యగారు ఏంట్రా? గడ్డి మామూలు పెట్ట దూరింది అయ్యగారు. వెనక మాల పుంజు కూడా దూరింది కదా. మీ అమ్మ కడుపులు బంగారం గాను. పెళ్ళి 2 ఏళ్ళైనా గానీ ఇంకా ఇట్ట పట్టపగలు గడ్డి బాగుచాడు బాగోతాలేట్రా. రై నువ్వు సంబంధించుకో. అదేరా మీ గది. రెస్ట్ తీసుకోండి. అమ్మాయి లక్ష్మి, ఈ వ్రతం పూర్తయ్యే వరకు అబ్బాయిని ఒంటి మీద చెయ్యి వేయి నీకు, సరేనా? బెడ్రూమ్ బయట ఫిర్యాదులు పెట్టేంటి? ఈ ఎంట పుట్టి పెరిగినోడివి ఎప్పుడు ఈ ప్రశ్న ఇలా ఇప్పుడు అడుగుతున్నావు. అవునులే, నీకు పెళ్ళయిందిగా. దీనికి ఒక చిన్న చరిత్ర ఉందిరా మనవడా. మాకు పెళ్ళైన కొత్తలో మేము వెంటనే వేరు కాపురం పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో మీ బామ్మ పద్ధతులు కొన్ని నాకు నచ్చేవి కాదు. ఎప్పుడు చూడు ఎర్ర చెరే కట్టేది. నాకేమో ఎరుపంటే చికాకు. ఆ విషయం ఈవిడి గారికి సూటిగా చెబితే ఎక్కడ వచ్చుకుంటుందో అని ఈ కంప్లైంట్ బాక్స్ పెట్టి నాకు ఎరుపంటే చికాకు, దయచేసి ఎర్ర చీర కట్టవద్దు అని రాజధాని పెట్టా. అంతే, అది చదువుకుంది. అప్పటి నుంచి ఇది ఎంతవరకు ఎర్ర చీర కట్టనే కట్టలేదురా. నాకేం తెలుసు ఈ ముసలాడికి ఎర్రచీరంటే ఇష్టం లేదని. అప్పట్లో ఎర్ర జెండా వేసుకుని తెగ తిరిగేవాడు. ఎరుపంటే ఇష్టం కాబోలని ఎర్ర చీర కట్టేదాన్ని. మరి బామ్మ, నువ్వెప్పుడు తాతయ్య మీద కంప్లైంట్ చేయలేదా? ఎందుకు చేయలేదు? మీ తాతయ్య చుట్ట తాగి పడగదిలోకి వచ్చేవాడు. ఆ వాసన వస్తే కడుపులో దేవినట్టు అయ్యేది. వెంటనే కంప్లైంట్ రాసా, చుట్ట కాలిస్తే పుట్టింటికి వెళ్ళిపోతాను అని. అంతే, చుట్ట మానేశాడు. మరి ఇప్పుడేం కంప్లైంట్స్ లేవా బామ్మ? ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఏం కంప్లైంట్స్ రాస్తారో చూడాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పూర్వం మన పురాణాల్లో కూడా చాలా మంది పుణ్య దంపతులు ఈ దాంపత్య వ్రతాన్ని ఆచరించారు. చల్లని గోదావరి పెచ్చగా పిలుస్తుంది. శాస్త్రి గారు అయ్యా కానివ్వండి. బాబు, మీ దంపతులు ఇద్దరు ఈ గోదావరిలో 3 సార్లు మునగండి. తాతయ్య చలి పడుతుంది తాతయ్య. నన్నే అడగదురా, మీ మామను అడుగు. బామ్మ, నా పసుపు కుంకాల కోసమైనా మీరు వ్రతం చేయాలి. ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను. ఎక్కడ సెటిల్ పడదామే. అంత విసుకెందుకో? గురువు గారు 3 సార్లే ఎందుకు మునగాలి? 30 సార్లు మునిగితే చచ్చూరుకుంటారు కాబట్టి. ఆహా, ఎంత గొప్పగా చెప్పారండి. ఏది ఈ చల్లు గోదాట్లో ముంచా పోరా దాంపత్య వ్రతే. హరే అట్ట కాదురా, ఇంకెలా మునగాలి? శాస్త్రి గారు చెప్పను బే. ఎల్లప్ప శాస్త్రి గారు అమ్మా పద్ధతులు చెప్పలేదా? అయ్యో ఎంత మాటమ్మా. బాబు, మీరు చేస్తున్నది దాంపత్య వ్రతం అంటే దంపతులిద్దరూ కలిసి చేసే వ్రతం అన్నమాట. అంటే ఇద్దరు ఒకరినొకరు వాటేసుకొని కలిసి మునగాలన్నమాట. కలిసి ఎలా మునగాలయ్యా? తాతయ్య గారు, ఇక మీ దంపతులకు తప్పదు. ఏంటి ఈ వయసులో మిత్రమా? మునిగామంటే ఏకమునకే కానీ. నాయుడు, ఈ ఆవిని తీసుకుని శాస్త్రి గారు చెప్పినట్టుగా ఒకసారి మునుగు చూపించు. చిన్నగా అది. బాబు గారు, ఏం లేదు బాబు గారు, 2 చేతులు నడుము మీదేసి ఇట్టా దగ్గర లాక్కొని గట్టిగా వాటేసుకొని ఇట్టా మునగాలి బాబు. ఇంతే బాబు గారు, చాలా ఈజీ. తాతయ్య, ఇలాంటి వ్రతం ఎప్పుడు చూడలేదే. అప్పుడు చిన్న పిల్లడు ఇలావా? అయినా చిన్న పిల్లడికి ఎక్కడైనా ఏ సర్టిఫికేట్ సినిమాలు చూపిస్తారా? అదిగో అడు చూడు, జంటలు జంటలు ఎట్ట మునుగుతున్నారో. వాళ్ళంతా మన మంచుకోళ్లే. పాపం లేటుగా వాళ్ళు దాంపత్య వ్రతం చేస్తున్నారు.
లేనిపోని అనుమానాలు పెట్టుకోక ప్రశాంతంగా వ్రతం పూర్తి చేయరా. అది లెక్క. గురువు గారు ఆ, తాతయ్య దీన్ని ఏ సర్టిఫికెట్ సినిమా అన్నారు? ఆ. అంటే బూతే కదా. అంటే మనం వీళ్ళ చేత బూతు చేయిస్తున్నామా? ఒరే యక్ష ప్రశ్న, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉంటాయి చూసావా? చూసే ఉంటావులే, నీకు బాగా ఇంట్రెస్ట్ కదా. బూతు బొమ్మలు ఉన్నంత మాత్రాన దేవాలయాలు పూజార్హాలు కాకుండా పోయాయిరా. అట్లాగే భార్యాభర్తలు సరిగంగా స్నానాలు చేస్తే అవి పవిత్రాలే గాని బూతులు కాదురా. ఆహా, ఎంత వివరంగా చెప్పారు గురువు గారు. ఏది బూతు పురాణం చెప్పా? ఎవరన్నారు? బాబు, దాంపత్య వ్రతంలో భాగంగా ఇప్పుడు కొంగు ముడి వేస్తున్నాను. ఎవయో చూడు చూడు ఎలా పోటీ పడి పరిగెట్టేస్తున్నారా. అమ్మా! అబ్బా! చూడండి బాబు, ఇప్పుడు ఈ దాంపత్య వ్రతంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం చేరుకున్నాం అనమాట. అది పొర్లు దండాల అంకం. ఆ ఉత్తరం ఎవరైనా ఈ వ్రతంలో అప్పుడే ఏదో శాస్త్రం చెప్పినట్టు. శాస్త్రి గారు అయ్యా అయ్యా, అట్ట కాదు దాంపత్య వ్రతంలో ఈ ఘట్టంలో పొర్లు దండాలంటే ఎవరికి వాళ్ళు చేసేది కాదు. దంపతులిద్దరు కూడా ఒకరి మీద ఒకరు పట్టుకుని ఇట్లా కలిసి పొర్లు దండాలు పెట్టాలన్నమాట. ఎలా? ఎలాగంటే అయ్యో! అయ్యా! అది అలా అన్నమాట. ఓరి నాయనో! తాతయ్య, వస్తున్నాను రా నాన్న. హరి, ఆ శ్రీహరి శ్రీనివాసుడురా. శ్రీ అంటే లక్ష్మీదేవి, నివాసుడు. లక్ష్మీదేవిని తన గుండెల్లో అట్టే పెట్టుకున్నాడు అనమాట. అట్ట భర్త భార్యని గుండెల్లో పెట్టుకుని పొర్లు దండాలు పెట్టారనుకో, ఆ శ్రీహరి సంతోషిస్తారా. అందుకే నీ లక్ష్మిని నీ గుండెల్లో పెట్టుకుని పొర్లు దండాలు పెట్టు. అమ్మాయి లక్ష్మి, ఈ వయసులో మేము ఎలాగో చేయలేం. మీకోసం కాకపోయినా మా కోసం చేయండమ్మా. పైగా వంశాచారం రా మనవడా. ఓం దాంపత్యవరదే పొర్లు దండాల కట్టే ఏంటిది? అది కుంగుముడి, ఇదేమో నడుముడి. ఆ దండమాట సంగతి. ఓం దాంపత్యవరదే నడుముడి కరిష్యామి. గురువు గారు ఉమ్, పొర్లు దండాలు ఎందుకు పెడతారు? ఇది ఒక రకమైనటువంటి బాడీ టోనింగ్. బాడీ టోనింగ్ అంటే? బాడీ టోనింగ్ అంటే ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు మసాజ్ సెంటర్కి వెళ్తారా, డబ్బులు లేని వాళ్ళు ఇట్లా పొర్లు దండాలు పెడుతూ ఉంటారు. మరి భార్యాభర్తలు కలిసి ఎందుకు పెడుతున్నారు? ఇది శాండ్విచ్ మసాజ్. ఓయ్ ఏమిట్రా తలకాయ పట్టుకున్నావు బుర్ర తొక్క వెధవాని? మిమ్మల్ని ఎలా పొగడాలో మాటలు వెతుకుతున్నానండి. ఎందుకు? పవిత్రమైన దేవాలయాన్ని మసాజ్ సెంటర్ తో పోల్చినందుక? ఏం పోలిక రాది, చండాల పోలిక. ఎవడరా నువ్వు? ఏంటి వీడు అవకాశం దొరికింది కదా అని పూమ చేస్తున్నాడు. గోవిందా! అయ్యా అమ్మా, ప్రసాదం ఆవురావురమంటుంది, స్వీకరించండి. ఇది తింటే వ్రతం పూర్తవుతుందా? ఆహాహా, అట్లా పూర్తి కాదు. ఇట్లా ప్రతిరోజు వారం రోజుల పాటు చేస్తే అప్పుడు పూర్తవుతుందన్నమాట. అయ్యో అయ్యో, అట్లా తినకూడదమ్మా. ప్రసాదం విడివిడిగా వేరువేరుగా తినకూడదు, కలిసి తినాలి. కలిసే కదా తింటున్నావు. కలిసి అంటే అలా కాదు, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ అలా అన్నమాట. చెప్పండి అమ్మా, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి గుళ్ళో. లక్ష్మీదేవికి సిగ్గెక్కువ. శ్రీహరికి ఏకాంత సేవ చేస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేది కాదు,
కానీ శ్రీహరికి మాత్రం లక్ష్మీదేవి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలని కోరిక. ఆయన కోరిక ఎలా నెరవేరిందంటే లక్ష్మీదేవి చేతికి చిలకలు చుట్టి శ్రీహరికి అందించేది. అప్పుడు ఆమె చురుగ్గా ఆయన కళ్ళల్లోకి చూసేది. ఏయ్, ఆ చూపులంటే శ్రీహరికి మహా ఇష్టం. అమ్మాయి లక్ష్మి, తినిపించమ్మా.